దేవుని పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. ఒకసారి మార్క్స్ వార్త 11వ అధ్యాయం 1 నుంచి 10 వచనాలు మనం చూడబోతున్నాం. వారు యెరూషలేమునకు సమీపించి ఒలీవల కొండ దగ్గరనున్న బెత్ఫగే బేతనియ అనే గ్రామానికి వచ్చినప్పుడు ఆయన తన శిష్యుల్లో ఇద్దరిని చూచి, మీ ఎదుటినున్న గ్రామమునకు వెలుడి, అందులో మీరు ప్రవేశించడానికి కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనబడను. దాని మీద ఏ మనుషుడు ఎప్పుడూ కూర్చుండలేదు. దాన్ని విప్పి తోలుకుందరండి. ఎవడైనానో మీరెందుకు ఇలాగ చేయుచున్నారని మిమ్మల్ని అడిగిన ఎడల అది ప్రభువునకు కావలసి ఉన్నదని చెప్పుడి. తక్షణమే అతడు దానిని ఇక్కడికి తోలి పంపునని చెప్పి వారిని పంపాను. వారు వెళ్ళగా వీధిలో ఇంటి బయట తలవాగిటి కట్టబడి ఉన్న గాడిద పిల్ల ఒకటి వారికి కనబడను. దాన్ని విప్పుచుండగా ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు మీరేమి చేయుచున్నారని గాడిద పిల్లను ఎందుకు విప్పుచున్నారని వారిని అడిగింది. అందుకు శిష్యులు యేసు ఆజ్ఞాపించినట్టు వారితో చెప్పగా వారు పోనిచ్చిరి. వారు ఆ గాడిద పిల్లను యేసునట్టుకు తోలుకుని వచ్చి తమ బట్టలను దానిపై చేయగా ఆయన దాని మీద కూర్చుండెను. అనేకులు తమ బట్టలు దారు పొడుగును పరిచిరి. కొందరు తాము పరములను నరికిన కొమ్మలను కొలిచిరి. మరియు ముందు వెలుచున్నవారు వెనక వచ్చుచున్నవారు జయము, ప్రభువు పెరట వచ్చేవాడు స్తుతింపబడుగాక, వచ్చుచున్న మన తండ్రి అయిన దావీదు రాజ్యము స్తుతింపబడుగాక, సర్వోన్నతమైన స్థలంలో జయము అని కేకలు వేయుచుండవి. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఇంతవరకు చదువుని వాక్య భాగంలో మనం బెత్ఫగే బేతనియ అనే పట్టణంలో యేసుక్రీస్తు ప్రభువారు ఇద్దరు శిష్యులు పంపించినట్లుగా ఎప్పుడు ఎవరు ఆ గాడిద మీద కూర్చోలేదు, ఎవరు కూర్చోలేని ఆ గాడిద పిల్లను యేసు ప్రభువారు దాన్ని తీసుకుని రమ్మన్నట్టుగా దాన్ని తీసుకొచ్చినప్పుడు దాని మీద కొన్ని వస్త్రాలు పరిచినట్లుగా యేసు ప్రభువారు దాని మీద కూర్చున్నట్లుగా మనం ఇప్పుడు చదివాం. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. గత కొన్ని సందర్భాల్లో కూడా నేను గాడిద గురించి అనేకమైన ప్రసంగాలు చేయడం జరిగింది. హల్లెలూయా. లాస్ట్ ఇయర్ కూడా నేను ఈ మెసేజ్ గాడిద గురించి మాట్లాడడం జరిగింది. హల్లెలూయా. గాడిద అనేది అపవిత్రమైన జీవి అనేది నెమరవేయదని, ఎందుకంటే బైబిల్ గ్రంథంలో నెమరవేయని జీవులన్నీ కూడా అపవిత్రమైన జీవులకి ఎంచబడ్డాయి. గాడిద అనేది అపవిత్రమైన జీవి అనేది నెమరవేసే జీవి కాదని, విచ్చలవిడి జీవితం జీవించేదని, అది కొన్ని కట్ల చేత కట్టబడి ఉందని, దేవుడు ఆ కట్లను విడిపించినట్లుగా, దేవుడు దాన్ని చేర్చుకున్నట్లుగా, దాని మీద ఎక్కి దానికి ఒక ఘనతను మహిమను ఇచ్చినట్లుగా, ఎన్నిక లేని గాడిదను దేవుడు ఎన్నుకున్నట్లుగా, దేవుని ఆలోచనలో ఉన్న గాడిదగా అనేక రకాలైన పాయింట్స్ ఆఫ్ వ్యూలో నేను గాడిద గురించి చాలా ప్రసంగాలు చేయడం జరిగింది. హల్లెలూయా. అయితే ఈ మెసేజ్, ఈ ప్రసంగం పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఒక ఉన్నతంగా ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నాకు ఒక ఆలోచన ఇచ్చాడు. ఈరోజు నేను దేని గురించి ప్రసంగం చేయబోతున్నానంటే, వారందరూ కూడా గాడిద మీద ఎక్కించిన తర్వాత యేసు ప్రభు ముందు కొన్ని వస్త్రాలు పరిచయం తీసుకెళ్తున్నప్పుడు వారి పొలాల్లోనికి వెళ్ళి చాలా మంది ఆ ఖర్జూరపు మట్టలు నరికి వాటిని ఆ మట్టలో పట్టుకుని హోసన్నా చేయము, హోసన్నా చేయము, ప్రభు పేరట వచ్చి దేవునికి చేయము, హల్లెలూయా అని చెప్పి దేవుణ్ణి స్తుతించి గణపరిచారు. హల్లెలూయా. ఈ రోజు నా ఖర్జూరపు మట్టల గురించి కొన్ని విషయాలు నేను మీతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. చేతులు తల్లి చెప్తాను. దానికి ముందు యోహాను సువార్త 12:13 వచనంలో కూడా యేసు ప్రభువు ఒక మాట చెప్పారు. చూడండి ఒకసారి. ఖర్జూరపు మట్టలు పట్టుకుని ఆయన్ని ఎదుర్కొని పోయి జయము, ప్రభువు పేరట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడుగాక అని కేకలు వేసారు. వాళ్ళు ఖర్జూరపు మట్టలు పట్టుకుని యేసు ప్రభువుని ఎదుర్కొని పోయి జయము, జయము, జయము అని ఆర్భాటంగా ఆయన స్తుతించినట్లుగా కేకలు వేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రైజ్ లార్డ్. పరిశుద్ధ గ్రంథంలో ఖర్జూరపు చెట్టు అనేది చాలా ప్రత్యేకమైన చెట్టుగా మనకు కనబడుతూ ఉంది. హల్లెలూయా. దీన్ని పామ్ ట్రీస్ అని మనం మాట్లాడు, తమల చెట్లని, తవల వృక్షం చెట్లని, ఇలా కొన్ని ఆయిల్ పామ్ చెట్లని, ఇవన్నీ కూడా ఆ జాతికి సంబంధించినవి. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు మన వాళ్ళు చాలా మంది వరవపట్నం ఆరాధన ముగించుకుని వస్తూ ఉండగా సెంటర్లో కొంతమంది ఈత మట్టలు పట్టుకుని ఆ చివరిలో వారు పూలు గుచ్చి వాళ్ళు ఒక ర్యాలీ లాగా ఒక వారంతో వెళ్తూ ఉన్నారు. వాళ్ళందరినీ నేను చూసుకుంటూ, నేను సంతోషించుకుంటూ, ఆనందపడుతూ నేను వచ్చానమాట. వారందరిని చూశాను. అంటే మనకి ఖర్జూరపు మొక్కలు ఈ పక్కన దొరకవు కాబట్టి దానికి సంబంధించిన ఈత మట్టలను వారు తీసుకున్నారు. ప్రైజ్ లార్డ్. చలి తల్లి చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు యోహాను సువార్త 12:13 మనం చదివి వారందరూ కూడా ఖర్జూరపు మట్టలు చేత పట్టుకుని ప్రభువును ఎదుర్కొని వారు దేవుణ్ణి గణపరిచినట్లుగా, దేవుని స్తుతించినట్లుగా యోహాను సువార్త 12:13 మనం చూస్తాం. ఇప్పుడు ఈ ఖర్జూరపు మట్టను నేను ఎవరితో పోలుస్తానంటే యేసు ప్రభుతో పోలుస్తాను. గాడిదను ఎవరితో పోల్చుకోవాలంటే మనతో పోల్చుకోవాలి. హల్లెలూయా.
ఎందుకంటే గాడిద అపవిత్రమైన జీవిగా ఉన్నట్లు మన బ్రతుకులు కూడా అపవిత్రమైనవే. హల్లెలూయా. ఎన్నిక లేనిది గాడిది, మనం కూడా ఎన్నిక లేని వారమే. దేవుడు ఎన్నుకుని తన మహాకృప చేత మనల్ని తన రక్తంతో కడిగి పరిశుద్ధపరిచి తన సొత్తుగా రాజులేని యాజక సమూహంగా దేవుడు మనల్ని మార్చుకున్నప్పుడు ఆ టాపిక్ లోకి వెళ్ళద్దు. హల్లెలూయా. ఈత చెట్టు గురించి లేదా ఈ యొక్క ఖర్జూరపు మట్ట గురించి, ఖర్జూరపు చెట్టు గురించి మనం చూద్దాం. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ చెప్పండి. ఈ ఖర్జూరపు మట్ట అనేది, ఖర్జూరపు చెట్టు అనేది దేనికి సంకేతం ఉందంటే జయానికి సంకేతం ఉంది. అందరూ రాయండి. ఖర్జూరపు మట్ట, ఖర్జూరపు చెట్టు జయమునకు సమాధానమునకు సూచనగా ఉంది. హల్లెలూయా. జయమునకు సమాధానమునకు ఈ ఖర్జూరపు చెట్టు అనేది సూచన. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చారు అంటే జయాన్ని ఇవ్వడానికి. దేని మీద జయము? పాపం మీద జయం ఇవ్వడానికి, మరణం మీద జయం ఇవ్వడానికి, ఈ లోక పోరాటాలన్నిటి మీద మనకి జయం ఇవ్వడానికి. యోహాను సువార్త 16వ అధ్యాయంలో మనం చూస్తాం. ఒకసారి యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనం ఒకసారి తెరవండి. నాయందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగు, అయినను మీరు ధైర్యం తెచ్చుకోండి, నేను లోకమును జయించాను. హల్లెలూయా. లోకమును యేసుప్రభువు జయించాడు. ఈ లోకంలో చాలా శ్రమలు. యేసుప్రభువుని ఎప్పుడు కూడా మనం దేవుడిగానే చూడకూడదు. హల్లెలూయా. ఆయనలో 2 రకాల గుణాతిశయాలు ఉన్నాయి. ఒకటి, ఆయన పరిపూర్ణమైన మానవుడుగా ఉన్నాడు, పరిపూర్ణమైన దేవుడిగా ఉన్నాడు. హల్లెలూయా. ఎలా ఉన్నాడు ఆయన? పరిపూర్ణమైన మానవుడిగా. మానవుడు శోధించబడుతున్నట్టు ఆయన కూడా శోధించబడ్డాడు. మానవుడు ఆకలి దప్పులతో ఉన్నట్లు యేసు ప్రభు కూడా లోకల్ ఆకలి దప్పులతో ఉన్నాడు, అపవాది చేత శోధించబడ్డాడు. ఒక సాటి మనిషి ఎలాంటి ప్రలోభాలకు గురవుతాడు, అలాంటి ప్రలోభాలకు, అలాంటి శోధనలకు గురయ్యాడు. కానీ ఏ శోధనలు ఆయన పడిపోవాలి. శోధనలను, పాపమును, లోకమును, ఈ లోక మర్యాదనంతటిని కూడా ఆయన జయించాడు. అందుకనంటే నేను లోకంని జయించాను. ఈ లోకంలో మీకు శ్రమ కలుగుతుంది, అయినను మీరు ధైర్యం తెచ్చుకోండి. నేను లోకముని జయించాను, మీరు కూడా లోకముని జయించాలి. హల్లెలూయా. ఇప్పుడు ఈ ఖర్జూరపు మట్టలో నుంచి ఫస్ట్ పాఠం ఏంటి తెలుసా? ఖర్జూరపు మట్ట అనేది జయమునకు సూచన. జయము ఎవరి ద్వారా మనకు కలిగిందంటే యేసుక్రీస్తు ప్రభు ద్వారా జయం కలిగింది మనకి. హల్లెలూయా. ఎందుకంటే యేసు ప్రభు వారు పుట్టినప్పుడు ఆ పరలోకం నుంచి దేవుని దూత దిగొచ్చి అక్కడ గొర్రెలు మేపుకుంటున్న వారందరి కాపరికి కనబడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన స్వార్థం ఏంటంటే క్రీస్తు మెస్సయ్య ఇక్కడ పుట్టాడు. హల్లెలూయా. ఆమె అంటే ఆయన పుట్టంగానే మనకేమొచ్చింది? సమాధానం వచ్చిందా? పుట్టంగానే రాలా. పుట్టంగానే రక్షణ రాలా. పుట్టంగానే సమాధానం రాలా. పుట్టంగానే నెమ్మది రాలేదు. హల్లెలూయా. మరి ఎప్పుడు వచ్చింది? ఆయన ఏ ఉద్దేశంతో అయితే పుట్టాడో ఆ ఉద్దేశం నెరవేర్చబడిన తర్వాత, తండ్రి ఏ ఉద్దేశం చేత అయితే యేసుక్రీస్తు ప్రభువుని తన అద్వితీయ కుమారుడైన క్రీస్తుని లోకానికి పంపించాడో అది ఆయన పూర్తిగా నెరవేర్చిన తర్వాత మనకు సమాధానము, జయము, గొప్ప వచ్చిందన్నమాట. హల్లెలూయా. చేతులు తలయ్యా. కొంతమంది పుట్టుకలు సంతోషాన్ని కలిగిస్తాయి. పుట్టంగానే చాలా మంది పిల్లలు పుట్టినందుకు సంతోషపడతారు. వాళ్ళు పెరిగి పెద్దవుతున్నప్పుడు వాళ్ళు పడిపోతుంటే, తప్పలు వేస్తూ ఉంటే, లోకంలో అమర్యాదగా బ్రతుకుతూ ఉంటే చాలా మంది ఏమంటారంటే, వీరు పుట్టినప్పుడు మన ఆనందించగా వీడు ఎందుకు పుట్టాడరా బాబు, పుట్టుకునంటే బాండు అనుకుంటారు కొంతమంది. హల్లెలూయా. అంటే వాళ్ళు మంచిగా బ్రతికితే, వాళ్ళు పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చే బిడ్డలుగా, లోబడే బిడ్డలుగా, భయము కలిగిన బిడ్డగా బ్రతికితే ఆ బిడ్డలను బట్టి వాళ్ళందరూ సంతోషిస్తారు. హల్లెలూయా. ఒకవేళ పుట్టిన వారు సరిగ్గా బ్రతకకపోతే, వాళ్ళు ఈ లోకంలో వారికి అపకీర్తిని తీసుకొస్తే మనం ఏం చేస్తామంటే ఆ పుట్టిన బిడ్డలను బట్టి మనం బాధపడుతూ ఉంటాం. యేసు ప్రభువు పుట్టంగానే రక్షణ రాల. హల్లెలూయా. యేసు ప్రభువు పుట్టంగానే సమాధానం రాలి. యేసు ప్రభువు పుట్టంగానే నెమ్మది రాలి. యేసు ప్రభువు పుట్టంగానే ఏమీ జరగల. హల్లెలూయా. యేసు ప్రభు పుట్టిన తర్వాత ఆయన మనుషులందరి పాపములను ఆయన భుజం మీద మోసుకుని, సిలువ అనే మ్రాను మీద ఆయన భుజం మీద వేసుకుని, మనుషులందరి పాపముల కోసం తన రక్తమంతా చిందించి, సిలువ వేయబడి, సిలువలో చనిపోయి, మరణించి, పాతి పెట్టబడి, సమాధి చేయబడి, మరణమును జయించి, సమాధిని జయించి తిరిగి లేచిన తర్వాత ఏ పునరుత్థాన శక్తితో అయితే ఆయన తిరిగి లేచాడు, ఆ పునరుత్థాన శక్తి ద్వారా ఆయన ద్వారా అనేక ఆశీర్వాదాలు మనం వచ్చాయి. హల్లెలూయా. ఏంటి ఆశీర్వాదాలు? రక్షణ కలిగింది, పాప విమోచన కలిగింది, మరణం మీద జయం కలిగింది, అన్ని విషయాల వర్ధల కృప కలిగింది మనకి. హల్లెలూయా. అంటే పుట్టంగానే ఇవన్నీ జరగల. యేసు ప్రభు శిలువ మరణం తర్వాత, ఆఫ్టర్ డెత్ తర్వాత, ఆయన పునరుత్థాన శక్తితో తిరిగి లేచిన తర్వాత యేసు ప్రభు ద్వారా రావాల్సిన ఆశీర్వాదాలన్నీ మన జీవితంలో వచ్చాయి. హల్లెలూయా. ఇప్పుడు ఈ మొదటి పాఠంలో మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, ఖర్జూరపు మట్టలు చేత పట్టుకుని ప్రభువుని ఎదుర్కొని పోయి హోసన్నా జయము అని దేవుని స్తుతించారు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. 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 హోసన్నా జయము అని అందరూ కూడా హోసన్నా జయము,
ప్రభువు పేట వచ్చి వాడికి జయము. హల్లెలూయా. ఇప్పుడు ఆయన మనలో నివసిస్తూ ఉన్నాడు. మనలో నివసిస్తున్న దేవుడు ఎలాగైతే లోకాన్ని జయించాడో, పాపాన్ని జయించాడో, శాపాన్ని జయించాడో, మరణమును జయించాడో, మనం కూడా జయించాలని దేవుడు మాట్లాడుతున్నాడు. జయించిన వారందరినీ కూడా ఈ లోకంలో శ్రమ కలుగుతుంది, కష్టాలు కలిగితే, ఉపద్రవాలు కలిగితే, ఎలాంటి శ్రమ కష్టాలు ఉపద్రవాలు కలిగినప్పటికీ దేవుడు ఎలాగైతే లోకాన్ని జయించాడో తన ఆత్మశక్తి చేత మనం కూడా ఈ లోకాన్ని జయించాలి. జయించిన వారందరినీ కూడా దేవుడు తన రాజ్యంలో ఉండనిస్తాడు. ఆయన సింహాసనంలో లేదా ఆయన ఇచ్చిన ప్లేసులో మనం ఉండగలుగుతాం. హల్లెలూయా. జయ జీవితం జీవించాలి. ఈ ఖర్జూరపు మొట్టమొదటిగా చెప్పే పాఠం ఏంటో తెలుసా? ఆ మనకంటే ముందుగా భక్తి చేసిన అనేక పరిశుద్ధులు యేసును పోలి ఎలాగైతే నడుచుకున్నారో మనము కూడా అలాంటి పరిశుద్ధులు చేసిన భక్తులు, వాళ్ళు వేసిన పునాదులు మనం కూడా వెళ్ళాలి. బతుకుండగానే చేర్చబడ్డాక మనకంటే ముందుగా ఉన్న పరిశుద్ధులు, మనకంటే ముందుగా భక్తి చేసిన పరిశుద్ధులు, హతసాక్షులైన పరిశుద్ధులు, ప్రభు కొరకు వాడబడిన పరిశుద్ధులు, ప్రభు కోసం ఈ లోకమంతటిని కూడా పంటగించుకున్న పరిశుద్ధులు, సమస్తాన్ని పంటగించుకున్న పరిశుద్ధులు, దేవుని సేవే, దేవుని కోసం బ్రతకడమే మంచిదని ఎంచుకుని దేవుని కోసం ఎన్నో గాయాలు పాలై, రక్తము చిందించి, చెమట కార్చి, వసతులు లేక ఇబ్బందులు పడుతూ, కష్టాలు పడుతూ, నిందలు పడుతూ, అవమానాలు పడుతూ, కేసులు పెట్టబడుతూ, చెరసాల్లో వేయబడుతూ, అరెస్ట్ చేయబడుతూ, హల్లెలూయా, ఎన్ని రకాల ప్రతికూలతలు వచ్చినా వారు దేవుని మాత్రం విడిచిపెట్ల జయ జీవితాన్ని జీవించారు. లోకంలో ఎక్కడ రాజీ పడిన భక్తి వారు చేశారు. మనకే ఆదివారం వచ్చిందంటే క్లైమేట్, వర్షం వస్తే, ఎండ వస్తే, సరైన ఫెసిలిటీ లేకపోతే, బంధువుల ఇంటికాడ ఫంక్షన్లు ఉంటే, ఎవరైనా చుట్టాలు ఇంటికి వస్తే మనం దేవుని సన్నిధిని విడిచిపెడతాం. మనలాంటి భక్తి వారు చేయలే. వారు చేసింది మంచి భక్తి. హల్లెలూయా. దేవుని కంటే ఎక్కువగా వారు దేన్ని ప్రేమించలేదు. మనకంటే ముందు చేసిన అనేక పరిశుద్ధులైన వారు ప్రాణార్పణముగా వారు దేవుని సన్నిధిలో పోయబడి, వారు ప్రాణము కంటే ఎక్కువగా యేసు ప్రభువుని ప్రేమించి, లోకమును జయించి, దాని ఆశలను జయించి, దేవుని సన్నిధిలో పచ్చని ఖర్జూరపు మట్టల వల్లే వాళ్ళు దేవుని సన్నిధిలో లేచారు. హల్లెలూయా. దేవుని ద్వారా చేయము, దేవుని ఆత్మ ద్వారా చేయము. అందుకే జకర్ పర్ఫెక్ట్ అంటాడు కదా, శక్తి చేత కాదు, బలము చేత కాదు, అలా దేవుని ఆత్మ ద్వారా ఇది జరుగును. హల్లెలూయా. ఎవరి ద్వారా జరగాలి చెప్పండి? చాలా మంది వాక్యం అంటారు, బాప్తిజం పొందరు. చాలా మంది బాప్తిజం పొందుతారు, మారు మనసు పొందరు. చాలా మంది మారు మనసు పొందకుండా, అభిషేకం పొందకుండా వచ్చి కూర్చొని వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళు లోకాన్ని జయించారు. దేవుని సన్నిధిలోనే వారు పరిశుద్ధులుగా ఉంటారు. దేవుని సన్నిధిలోనే పాటలు పాడతారు. దేవుని సన్నిధిలోనే అన్ని. దేవుని సన్నిధి తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత టీవీలు చూస్తారు, రిమోట్లు పెట్టుకుంటారు, సెల్ ఫోన్లు చూడవని చూస్తారు, మాట్లాడవని మాట్లాడతారు. వాళ్ళ ఇష్టమేక, వాళ్ళ పాపానికి, వాళ్ళ మనస్సుకు నచ్చినట్లుగా జీవించడానికి వాళ్ళ అడ్డుగట్టు ఉండదు. ఎలాంటి వాళ్ళు లోకాన్ని జయించడం. హల్లెలూయా. ఎవరు ఎలాంటి వాళ్ళు వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. ఎలాంటి వారి ద్వారా సాతాను ఏం పెద్ద పట్టించుకోడు. ఎలాంటి వారి ద్వారా దేవుని రాజ్యం ఏం కట్టబడదు. ఎలాంటి వారి ద్వారా దేవుని చిత్తం ఏమి జరగదు. ఎవరి ద్వారా జరుగుతుంది తెలుసా? లోకాన్ని జయించిన వారు. శ్రమలు, కష్టాలు, ఉపద్రవాలు వచ్చిన ప్రాణార్పణముగా ప్రియపడుతున్న కూడా దేవుని కోసం నువ్వు ఆలోచించేవారు, దేవుని ప్రేమించేవారు, దేవుని చిత్తాన్ని జరిగించడానికి తమ ఇష్టాలను చంపుకుని దేవుని మీద ఆనుకుని దేవుడు ఏది చేయమన్నాడో అది చేసుకుంటూ వెళ్ళేవారు ద్వారా దేవుడు ఎప్పుడు ఆనందపడతాడు. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. ఈ రోజున ఈ వాక్యం ద్వారా పరిశుద్ధాత్ముడు మనం ప్రశ్నిస్తున్నాడు, జయముతోనే బ్రతుకుతున్నావా, పాపానికి కాంప్రమైజ్ అయిపోతున్నా? పాపం మీద జయముందా? శోధనల మీద జయముందా? అప్పుడు నీకు ఉంటే నాకు ఉంటాయి, శోధన నీకు ఉంటుంది, నాకు ఉంటుంది, ప్రతికూలత నీకుంటే నాకుండేది, నాకుంటుంది, నీకుండే పోరాటం నీకుంటుంది. మన పోరాటాలన్నిటిని కూడా ఖచ్చితంగా దేవుని ఆత్మ సహాయంతో జయించాలి. జయకరమైన జీవితం మనకు ఉండాలి. ఎలాంటి పరిస్థితి కూడా మనం కలవరపరచకూడదు. ఎలాంటి పరిస్థితి కూడా మనం భయపెట్టకూడదు. ఒకవేళ భయపడ్డాము అంటే, కలవరపడ్డాము అంటే అది దేవుని సన్నిధిలో దేవుని కోసమే. దేవుని చెప్పింది చేయకపోతే భయం కలగాలి, కానీ మనుషులకు కాదు, పాపానికి కాదు. హల్లెలూయా. జై జీవితం జీవిస్తున్నారా? ఎంతమంది జై జీవితాన్ని జీవిస్తున్నారు? ఎంతమంది లోకాన్ని జయిస్తూ ఉన్నారు? ఎంతమంది శరీర కోరికలు జయిస్తూ ఉన్నారు? ఎంతమంది పాపాన్ని జయిస్తూ ఉన్నారు? ఎంతమంది వారి మనసును జయిస్తూ ఉన్నారు? మన ప్రధాన శత్రువు సాతాను కాదు, మన ప్రధాన శత్రువు మనిషి కాదు, మన ప్రధాన శత్రువు మన ఇంటి వారు కాదు, మన ప్రధాన శత్రువు మన శరీరమే. శరీరం ఎప్పుడు కూడా ఆత్మకు వ్యతిరేకంగా పోరాడుతూ ఉంటుంది. అంటే ఉపవాసం దాన్ని నలగొట్టదు. దాన్ని ఎంతసేపు అది అడిగిందల్లా మనం పెట్టుకుంటూ ఉంటే మనం ఫలించలేం, మన లోకాన్ని జయించలేం. చాలా మంది ఉపవాసం ఉండాలంటే భయపడతారు. వారంలో 1-2 రోజులు ఉపవాసం ఉండాలని కూడా భయపడతారు.
ఈ లోకంలో ఎలా అయిపోయిందంటే మనుషుల యొక్క తీరు డబ్బు సంపాదించాలి, ప్రేరేపకేతలు సంపాదించాలి, 4 రాళ్ళు వెనకేయాలి, దేనికోసం వారి జీవితాన్ని ఖర్చు పెట్టుకుంటున్నారు. కానీ దేవుని కోసం వారు ఏం చేస్తున్నారు వాళ్ళకి అర్థం కాదు. అశాశ్వతమైన ఈ లోకంలో అశాశ్వతమైన డబ్బును, పేరు ప్రఖ్యాతలు, వెండి బంగారాలను, ఆస్తిపాస్తులను సంపాదించుకుని ఇక జీవితానికి ఇది చాలు, మనకి వెనకున్న పిల్లలకు 4 రాళ్ళు వెనకేసమని చూస్తున్నాం. కానీ మనకంటే డబ్బు సంపాదించిన వారు ఏమయ్యారు? మనకంటే పేరు ప్రఖ్యాతలు కలిగిన వారు ఏమయ్యారు? మనకంటే గొప్ప లగ్జరీగా బ్రతికిన వారందరూ ఏమైపోయారు? వాళ్ళందరినీ ఒకసారి మాదిరిగా తీసుకో. అల్లలే, నువ్వు దేవుని ప్రేమిస్తున్నావా? జై జీవితం నీలో ఉందా? లోకాన్ని జయించగలుగుతున్నావా? దేవుని ఆత్మ సహాయంతో దేవుని చిత్తాన్ని జరిగించగలుగుతా? ఒకసారి ఎవరికి వారు స్వపరీక్ష చేసుకోండి. అల్లెలయ్య, జై జీవితం కావాలి. జయించిన వారిని దేవుడు తీసుకుంటాడు. జై జీవితం లేకుండా అన్ని విషయాల్లో తప్పుదాలు చేసి, పాపాలు చేసి, ఎంత వాక్యం విన్నా, ఎంత ప్రార్థన చేసినా, ఎంత ఎదుగుతున్నా, దైవజనుడితో పాటు నడుస్తూ ప్రతి వారం క్రమంలో ఉంటావు, ప్రార్థన ఎలా చేయాలో తెలుసు, వాక్యం గురించి అవగాహన ఉంది, అన్నీ తెలిసి 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 నువ్వు దేవుణ్ణి మరలా బాహటంగా సిలివేస్తూ ఉంటాయి. ఇంకెక్కడ జయ జీవితం ఉంటుంది? జయ జీవితం అంటే ఏంటి? పాపాన్ని జయించాలి, లోకాన్ని జయించాలి, కుటుంబ సభ్యులే, ఇంటి సభ్యులే, భర్తే, భార్య యేసు ప్రభుకు వ్యతిరేకంగా మాట్లాడితే వారిని కూడా విడిచిపెట్టి దేవుని ప్రేమించాలి. ఇదే చెప్పింది, తన ప్రాణము కంటే ఎక్కువగా నన్ను ప్రేమించాలి, వాడే నా శిష్యుడు అవుతాడు. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్ చెప్పండి. మరి ప్రేమిస్తున్నారా? చెప్పండి, యేసుని ప్రేమిస్తున్నారా? కొలసీ పత్రిక 2:15 చూడండి. ఆయన ఏం చేశాడు? కొలసీ పత్రిక 2:15 త్వరగా అపరాధం వలన శరీరమందు మీరు మృతులై ఉండక, అక్కడి నుంచి అండర్లైన్, దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను, అది అండర్లైన్ చేయండి, ఆ రిఫరెన్సెస్ రాసుకోండి, మన మీద రుణముగాను, మనకు విరోధముగాను మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేతి వ్రాతను తుడిచి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపచేసాను. హల్లెలూయా. ఇప్పుడు ఎవరితో పాటు మనం జీవింపచేయబడాలి? ఎఫెసీ పత్రిక 2 మనం చదువుతాం కదా, మన పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన వారము తండ్రి క్రీస్తుతో పాటు మనల్ని బ్రతికించినట్లుగా. హల్లెలూయా. మరి ఎఫెసీ పత్రిక 2 మనం చదువుతాం. ఆమె చెల్లెతలే చెప్పండి. ఇప్పుడు కొలసీ పత్రికలో మనం చదువు, వ్రాతపూర్వకంగా రాబడిన మాటలన్నిటినీ కూడా దేవుడు చెప్పి మన అపరాధములన్నిటిని ఆయన క్షమించి ఆయనతో పాటు జీవించే కృపించాడు, ఆయన సన్నిధిలో నిలిచే కృపించాడు, ఆయన ఆరాధించే కృపించాడు, ఆయన నామములో ప్రార్థించే కృపించాడు, ఆయన సేవించే కృపించాడు. ఆయన ఉన్న రాజ్యంలో మనం ఉండడానికి ఆటంకంగా అడ్డుగా ఉన్న తెరను చిప్పివేసి, అపాత్రము అభాగ్యులము ఎక్కడో ఆవరణంలో చిట్ట చివరిలో ఉన్న మనలను అతి పరిశుద్ధ స్థలంలోనికి దేవుడు నడిపించాడు. చెప్పలేదు, అతి పరిశుద్ధ స్థలంలోనికి దేవుడు మనం తీసుకెళ్ళాడు. మన ప్రధాన యాజకుడినే దేవుడు మన చేతులు పట్టుకుని మన అపరాధాలన్నింటినీ క్షమించాడండి. వ్రాతపూర్వకముగా రాయబడిన ప్రతి విధమైన మలినాలను, అపవిత్రతను దేవుడు క్షమించి సిలువలో దాన్ని కొట్టి, చితక కొట్టి, హల్లెలూయా, మనల్ని విమోచించి, మనల్ని క్షమించి, హల్లెలూయా, ఆయనతో పాటు జీవించడానికి దేవుడు కృపించాడు. అలాంటి కృపను మనం దుర్లభం చేసుకోవడం. కృప ఉండగానే, దీపం ఉండగానే, అవకాశం ఉండగానే దేవునితో సమాధానపడి, సంధిపడి మనం ఏం చేయాలంటే ఆయన పోలికలోనికి మారాలి. హల్లెలూయా. అందుకే యెహోవా దొరుకు కాలమున ఆయనను వెతుకుడి, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకున్న చదువుతాం. ఆమేన్. ఇంకెంతకాలం వాక్యాన్ని వింటూ పాపం చేస్తావు? ఇంకెంతకాలం వాక్యం వింటూ సినిమాలు చూస్తావు, నాటకాలు చూస్తావు? ఇంకెంతకాలం వాక్యం వింటూ టీవీల్లో, ఫోన్లలో చూడకుండా చూస్తావు? ఇంకా ఎంతకాలం వాక్యం వింటూ నీ ఇష్టానుసారంగా బ్రతుకుతావు? ఇంకా ఎంతకాలం వాక్యం వింటూ దురదశవులతో ఉంటావు? ఇంకెంతకాలం వాక్యం వింటూ ఎదుటి సహోదరుల మీద నిందలు మోపుతావు? హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. 2 కొరింథీ పత్రిక 2:14 మా ద్వారా ప్రతి స్థలమందు హల్లెలూయా. అపోస్తులు అందరూ కూడా ఎలా ఉన్నారని చెప్పండి?
విజయోత్సవంతో ఊరేగించబడుతున్నారు. ఎవరు విజయోత్సవంతో ఊరేగిస్తున్నారు అపోస్తలుని? అందరూ చెప్పండి, పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువు పరలోకానికి ఆరోహణమైన తర్వాత యేసు ప్రభువు చెప్పిన దాన్ని, వాగ్దానం ఇచ్చిన దాన్ని వారు కనిపెట్టి మేడగదిలోనికి వెళ్ళి వారు పొందుకున్న తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా? వారి జ్ఞానం మీద డిపెండ్ అవ్వలేదాక, వారి కోసం బ్రతుకుతలేదాక, వారి కోసం జీవించలేదాక, వారి సమస్తాన్ని విడిచిపెట్టి దేవుని ఆత్మ మూలంగా వారు బ్రతుకుతున్నారు. యేసుక్రీస్తు ప్రభువుని ప్రకటిస్తూ ఉన్నారు, దేవుని రాజ్యంలో కడుతూ ఉన్నారు. హల్లెలూయా. ఇది ఆత్మ మూలంగా మనం బ్రతకాలి. పరిశుద్ధాత్మ పూర్ణులు ఎలా ఆలోచిస్తారంటే, అమ్మో ఈ రోజు నేను ప్రార్థన చేయలేదు, త్వరగా వెళ్ళి మోకాలు వేయాలి, ప్రార్థన చేయాలి, బైబిల్ చదవాలి, దేవునితో మాట్లాడాలి, ఈ రోజు నేను ఒకరికన్నా ఇద్దరికన్నా దేవుని గురించి చెప్పాలి, ఎంతో కొంతమంది దేవుని వైపు నడిపించాలి, సంఘానికి కొత్త ఆత్మను తీసుకురావాలి, నేను వెళ్ళి నా పని చేయాలి. హల్లెలూయా. సంఘం ఏడల వాంఛ, సేవకుల ఏడల వాంఛ, సంఘ బిడ్డల ఏడల, సహోదరుల ఏడల వాంఛ, నశించిపోతున్న ఆత్మల ఏడల వాంఛ, ప్రార్థన ఏడల వాంఛ, ఆసక్తి వాళ్ళని భక్షిస్తూ ఉంటుంది. ఇది ఆత్మ పూర్ణులలో ఉండే క్వాలిఫికేషన్స్. హల్లెలూయా. ఆత్మను పొందకుండా వచ్చి వెళ్ళిపోయి నామకార్థంగా ఉన్నవారు ఎలా ఉంటారంటే, చర్చికి వెళ్ళేసాం వచ్చేసాం అంతేగా, ఇక పనికి వెళ్ళాలి, డబ్బులు సంపాదించాలి, వ్యాపారం చేయాలి, డబ్బులు సంపాదించాలి, వాళ్ళకి వీళ్ళకి మనం ఇలా ఉండాలి, అలా ఉండాలి, కోడు పెట్టుకోవాలి, సంపాదించుకోవాలి. ఇది హల్లెలూయా. ఆత్మ పూర్ణులు వేరు. హల్లెలూయా. ఆత్మ పూర్ణులుగా కాకున్న వారు, ఆత్మ పూర్ణులైన వారు ఆలోచన వేరు, వీళ్ళ ఆలోచన వేరు. అందుకే చీకటికి వెలుగుకి పొంతన ఎక్కడిది, విశ్వాసికి అవిశ్వాసికి పొంతన ఎక్కడిది. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఆత్మను పొందక ముందు దోనె, వల, సముద్రము, చాప అన్నారు. ఆత్మను పొందిన తర్వాత ఎలా మారారో తెలుసా? అధికారుల ముందు నిలబడి మాట్లాడుతుంటే అక్కడ ఉన్న శాస్త్రులందరూ కూడా, వీళ్ళందరూ విద్య లేని పామర్లు కదా, ఏంటి ఇలా ఇంత అనర్గళంగా ఎలా మాట్లాడగలుగుతున్నారు? వీళ్ళు మాట్లాడుతుంటే అందరూ వచ్చి ఆ మాటలు ఆలకించడం ఏంటి, ఆ మాటలు వినటం ఏంటి? కొన్ని సందర్భం మనకు కూడా అనిపిస్తుంది, ఎవరన్నా చూసినప్పుడు, నాలంటూ చూసినప్పుడు, ఈయన దేవుడు ఎలా వాడుకుంటున్నాడంట, ఏముందంటో ఆయనలో గొప్ప అనిపిస్తుంది. నాలంటూ చూసినప్పుడు మీకు ఎలా కనిపిస్తుంది? మీరు చాలా జ్ఞానులు, నాలంటూ చూసినప్పుడు మీకు అనిపిస్తుంది అంటే, అన్న దేవుడు ఎలా వాడుకుంటున్నాడు, ఆయన ఎలా నచ్చాడంటో దేవునికి, ఏ కోణంలో చూసాడంటో దేవునికి. నాలో నచ్చేది ఏదో దేవుడు ఉంటుంది, నీలో నచ్చేది ఏదో దేవుడు. అంటే మనుషులు పైలోపం చూస్తారు. సమూయేలు కూడా దావీదుని చూసి ఏమంది ఇతరులో అనుకున్నాడు. హల్లెలూయా. దేవుడు సమూయేలుతో మాట్లాడి, నువ్వు ఆపి అర్జెంట్ గా కొమ్ము తీసుకెళ్లి కొమ్ములో ఉన్న ఆయన అతని కొమ్మరించు, అతని నేను కోరుకున్న వ్యక్తి అన్నాడు. హల్లెలూయా. అంటే మనుషులు పైలోపం చూస్తారు కానీ దేవుడు ఏం చూస్తున్నాడు చెప్పండి? హల్లెలూయా. అపోస్తలులందరూ కూడా ఎలా ఉన్నారు అప్పుడు? ఎలా ఉన్నారంట? విజయోత్సవంతో ఊరేగించబడుతున్నారు. దేంట్లో? దేవుని సువార్తలో, దేవుని రాజ్యాన్ని కట్టడంలో. హల్లెలూయా. దేవుని ప్రజలను విడిపించడంలో, దేవుని రాజ్యంలో అనేక నూతనమైన వారిని నడిపించడానికి వారు విజయోత్సవంతో దేవుని ఆత్మతో కలిసి పనిచేస్తున్నారు. ఈ లోకంలో విజయం కావాలి అంటే, జయ జీవితం కావాలంటే దేవుని ఆత్మతో కలిసి పనిచేయాలి, దేవుని ఆత్మతో కలిసి బ్రతకాలి. ఒక చక్కని కుటుంబం నిర్మించబడాలి అంటే పరిశుద్ధాత్మ దేవుని నైపుణ్యత, జ్ఞానము ద్వారా ఇల్లు కట్టబడాలి, దేవుని రాజ్యం కట్టబడాలి, సంఘం కట్టబడాలి, దేశం కట్టబడాలి, ప్రాంతాలు కట్టబడాలి, సరిహద్దులు సమాధానం విస్తరించబడాలి. కేవలం ఆత్మ మూలముగా జరిగే కార్యాలు. హల్లెలూయా. అంటే జయ జీవితం అండి. ఖర్జూరపు మట్ట జయానికి సూచన. ఈ రోజు ఖర్జూరపు మట్టలు చాలా మంది పట్టుకుని హోసన్నా జయమంటారు కానీ వారి జీవితంలో జయ జీవితం ఉండట్లా. వారి ఖర్జూరపు మట్టలు చేత పట్టుకుని ఊరేగుతున్నా మనం కూడా బైబిల్ పట్టుకుని దేవుని సన్నిధికి వస్తున్నా, దేవుని నమ్ముకున్నామంట, బాప్తిజం పొందామంటే, ఎంతో కాలం నుంచి వాళ్ళని పెంతుకొచ్చి చర్చికి వెళ్తున్నామంట, కానీ దేవుని జయముందా? జయముందా? సమాధానం ఉందా? జయ జీవితం ఉందా? ఈ రోజున నీ టెంప్టేషన్స్ అన్నిటి, నీ శరీర భావోద్రేకాలన్నిటిని కూడా నువ్వు జయించగలుగుతున్నావా? దెయ్యాలు వదిలించడం కాదు, నీ పక్కన వారి ఇంటికి వెళ్ళి ప్రార్థన చేయడం కాదు, అసలు ముందు నీ శరీరాన్ని నువ్వు జయించగలుగుతున్నావా? నీ కోపాన్ని నువ్వు నియంత్రించగలుగుతున్నావా? నీ శరీర భావోద్రేకాలను కంట్రోల్ చేయగలుగుతున్నావా? నిన్ను నువ్వు నల్లగొట్టుకుని సజీవయాగంగా దేవుని సన్నిధిలో ప్రాణార్పణంగా భయపడుతున్నావా లేదు చూడు, పక్కన దాకా కాదు. హల్లెలూయా. అది జరగట్లేదు అంటే ఇంకా నువ్వు జయ జీవితంలోనికి రాలా. హల్లెలూయా. హల్లెలూయా. జయ జీవితంలోనికి రండి. ప్రాణార్పణముగా దేవుని కోసం ఉపయోగపడండి, ప్రాణార్పణముగా దేవుని కోసం ఉపయోగపడండి. హల్లెలూయా. ఈ మాటలు చెప్తుండగా కొంతమందికి ఇరిటేషన్ కలుగుతుంటది. వారు కంప్లీట్ గా వాళ్ళొక ప్రస్తుత హృదయంలోకి వెళ్ళిపోతారు. ఈ మాటలు వింటున్న వారికి దుఃఖం కలుగుతూ ఉంటది కొంతమందికి ఏమో ఇరిటేషన్ కలుగుతూ ఉంటది, కొంతమందికి ఏమో భయం కలుగుతూ ఉంటది. అయ్యో నేను నిజంగా నేర్చుకోవాల్సి ఉంది, నిజంగా ఈ కోణము నాలో లేదు, ప్రభా క్షమించి కోణం నాకు ప్రభా అని వాక్యం చెప్తున్నాను. కొంతమంది మనసులో ప్రార్థన చేస్తూ ఉంటారు,
కొంతమంది ఏమో ఎంతసేపు చెప్తారో బాబు, అయిపోతా పోండి, వదిలిపెట్టేస్తా పోండి, వెళ్ళిపోదాం అనుకునే పరిస్థితిలో ఉంటారు. హల్లెలూయా. చెక్ చేసుకోండి మీ హృదయం ఎలా ఆలోచిస్తాం. లోపల మీరు చల్లారిపోయారు లేకపోతే మండుతున్నారో, ఎలాంటి ఆలోచనలు బట్టి మీ భక్తిని మీరు అంచనా వేసుకోండి. మిమ్మల్ని మీరు స్వపరీక్ష చేసుకోండి. ఒక హెచ్చరిక వస్తున్నప్పుడు హెచ్చరికలో ఉన్న పరమార్థాన్ని వెతకండి. ఒక హెచ్చరిక వస్తున్నప్పుడు, ఒక వార్నింగ్ వస్తున్నప్పుడు దానిలో నువ్వు ఎలా ఉన్నావు చూసుకో. దేవుడు త్రాసులోనికి తీసుకుంటున్నప్పుడు, ఆ హెచ్చరికలోనికి మనం తీసుకుంటున్నప్పుడు, ఆ పరీక్షలోనికి మనం తీసుకుంటున్నప్పుడు సరిదూగుతున్నామో లేదో చూసుకో. హల్లెలూయా. రైతులు చెప్పండి. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం చూడండి, 57వ వచనం. అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగును గాక. మరలా మార్చవండి. అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఎవరి ద్వారా జయం చెప్పండి. ఎవరి ద్వారా జయమా చెప్పండి. డబ్బు ద్వారా జయమా? వెండి బంగారాల ద్వారా జయమా? చెప్పండి. దేని ద్వారా జయమా? అందరు చెప్పండి. యేసయ్య ద్వారా జయమా. యేసయ్య ద్వారా ఎలా జయం వస్తుంది? ఈ పట్టుకున్న గ్రంథాన్ని చూపించండి. ఈ వాక్యము వినుట ద్వారా జయము, విన్న దాని ప్రకారం జీవించడం ద్వారా జయము, ఈ వాక్యము చదవటం ద్వారా జయము, చదివిన వాక్యం ఆధారంగా బ్రతకడం ద్వారా జయము. హల్లెలూయా. దీన్ని చేత పట్టుకున్న వారు పాడైపోయిన వాళ్ళు ఉన్నారు, బాగుపడిన వాళ్ళు ఉన్నారు. ఏంటి సార్ దీన్ని పట్టుకుంటే పాడైపోయిన వాళ్ళు ఉన్నారు, బాగుపడిన వాళ్ళు ఉన్నారా అంటే ఎస్, ఖచ్చితంగా ఉన్నారు. ఎలా పాడైపోయారంటే దీన్ని పట్టుకుని దీని ప్రకారం జీవించకుండా పాడైపోయిన వాళ్ళు ఉన్నారు. దీన్ని పట్టుకుని దీని ప్రకారం జీవించి ఉన్నతమైన ఆశీర్వాదకరమైన జీవించిన వాళ్ళు ఉన్నారు. దీన్ని పట్టుకుంటే ఆశీర్వాదం రాదు, దీని ప్రకారం జీవిస్తే ఆశీర్వాదం వస్తుంది. హల్లెలూయా. దేవుని గ్రంథాన్ని పట్టుకుని భ్రష్టులుగా మారిన వారు, దేవుని సంఘం నుంచి త్రోసివేయబడిన వారు ఉన్నారు. దేవుని గ్రంథాన్ని వారు హత్తుకుని దానికోసం వారి సమస్తాన్ని పెంటగా చేసుకుని యేసు కోసం ఎవరైతే నలిగిపోయారో వారందరూ కూడా ఉన్నతమైన మహిమను పొందారు. అందుకే పేతురు అంటాడు, కొద్ది కాలమే శ్రమ, తర్వాత మీకు మెప్పు కలుగుతుంది. హల్లెలూయా. ఘనత కలుగుతుంది. మెప్పును, ఘనతను, మహిమను, ప్రభావాన్ని దేవుడు మీకు ఇస్తారు. కొద్ది కాలమే మీరు శ్రమ పడవలసి ఉన్నది. హల్లెలూయా. ఆ శ్రమ అంతా కూడా ఎందుకు? ఆ శ్రమ ద్వారా మీకు ఏం కలగాలి? మెప్పు కలగాలి. అరే ఇప్పుడు నా కోసం ఎవరైనా దెబ్బలు తిన్నారనుకో, నా కోసం అతను కష్టపడ్డాడు, నేనేం చెప్తానంటే నా కోసం ఈ బ్రదర్ కష్టపడ్డాడని, నా కోసం ఈ బ్రదర్ చాలా ఇబ్బంది పడ్డాడని, నా కోసం కేవలం అని చెప్పి నేను గొప్పగా చెప్పుకుంటాను. ఎందుకంటే అతడు నా కోసం నలిగాడు, అతను నా కోసం దెబ్బలు తిన్నాడు, నా కోసం సాక్రిఫైస్ చేశాడు, నా కోసం చెమట, నా కోసం రక్తం చెందించాడు, నా కోసం అంత చేసిన వ్యక్తిని 10 మందిని ఏం చెప్తానంటే ఇతను లేకపోతే నేను లేడండి, నా కోసమేనండి ఇతను ఎంత చేశాడని నేను గొప్పగా చెప్పుకుంటాను. నాకేదైనా కష్టం వచ్చినా నా పక్కన ఎవరు నిలబడతా అలా చెప్పుకుంటా. హల్లెలూయా. యేసయ్య కూడా 20 నలుగురి పెద్దలు ఎదుట, పరలోక ప్రతినిధులు ఎదుట, కెరూబులు, సరాపులు ఎదుట, తండ్రి ఎదుట, మహిమాన్వితమైన దూతలు ఎదుట, పరలోక సామ్రాజ్యం అంతటి ఎదుట నీ పక్కన నిలిచి దేవుడు ఇలాగే చెప్పాలి, నా కోసం నిందలు పడ్డారు, ఉమ్మలేయబడ్డారు, త్రోసివేయబడ్డారు, కొట్టివేయబడ్డారు, జుట్టు పట్టుకు లాగబడ్డారు, తన్నివేయబడ్డారు, కేసులు పట్టబడ్డారు, చెరసాల వేయబడ్డారు, ఎంత చేసి నన్ను కనపరిచబడ్డాను దేవుడు సాక్షి. దానికోసం బ్రతకండి. పరలోకానికి వెళ్ళిన తర్వాత ఎక్కడికి వెళ్ళో, ఎంత సంపాదించో, ఏం కొన్నో, ఏం దాచో, ఏం పెట్టో, నీ పిల్లల పరిస్థితి, నీ పరిస్థితి నథింగ్. అలా అని చెప్పి కష్టపడి కూడా తప్పు అని నేను చెప్పట్లేదు. దేవుని సమయాన్ని దొంగిలించి అలా చేయొద్దాను, దేవుని మహిమను దొంగిలించి అలా చేయొద్దాను, దేవునికి ఇవ్వాల్సిన వాటన్నిటిని ఇవ్వకుండా నీ ఇష్టానుసారంగా బ్రతకూడదని చెప్తున్నాను. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ చెప్పండి. దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని దేవునికి ఇవ్వండి, దేవునికి ఇవ్వాల్సిన భాగాన్ని దేవునికి ఇవ్వండి. ఏవి దేవును అవి దేవుని, ఏవి మీవో అవి అంతే. హల్లెలూయా. మొదటి పాఠం ఖర్చూరపు మాట దేనికి సూచన? జయ జీవితానికి సూచన, సమాధానానికి సూచన. ఆమేన్. యేసయ్య సమాధానకర్త, యేసయ్య జయమిచ్చే దేవుడు. కాబట్టి మనం కూడా ఆయన్ని వెంబడిస్తున్న మనము, ఖర్జూరపు మట్టలు చేతపట్టిన మనం కూడా జయ జీవితం జీవించమని దేవుడు చెప్తున్నాడు. లోకము ఆశలు గతించిపోతున్నాయి, దేవుని కోసం జీవించేవాడే నిరంతరము నిలిచను. హల్లెలూయా. నేను జీవించుచున్నాను కనుక మీరును జీవించు. యోహాను సువార్త 14:19 వచ్చిన, అయితే మీరు నన్ను చూతురు, నేను జీవించుచున్నాను కనుక మీరును జీవించరు. హల్లెలూయా. మన దేవుడు జయించాడు, మరణాన్ని జయించాడు. అందుకని ఆయన జీవిస్తున్న మరణాన్ని జయించో మరణమా,
ఓ మరణమా, నీ ముళ్ళెక్కడ, నీ విజయం ఎక్కడ అని చెప్పి మరణపు ముళ్ళను విరిచి మరణాన్ని జయించి ఆయన జీవిస్తున్న దేవుడు. అంత్య దినమున మనల్ని కూడా ఆయన జ్ఞాపకం చేసుకుని మృతుల్లో నుండి మనల్ని తిరిగి పునరుద్ధరించుటకు జ్ఞాపకం. ఆయన ఉన్న స్థలంలో మనం ఉంటాం. ఆయన ఎక్కడ ఉన్నాడో, ఆయన ఎక్కడ జీవిస్తున్నాడో ఆ మహిమాన్వితమైన స్థలంలో దేవుడు మనతో నివసిస్తాడు. మనం ఆయనకు ప్రజలుగా ఉంటాం, ఆయన మనకు కాపరిగా ఉంటాడు. మనతో కాపురము చేస్తాడని చెప్పి ప్రతి భాష బిందుకు తుడిచివేయబడని చెప్పి ప్రకటన కన్నా మనం చదువుతాండి. హల్లెలూయా. చదువు చెప్పండి. హల్లెలూయా. ఒకటి, ఈ ఖర్జూరపు చెట్టు జయానికి సూచన అని, సమాధానానికి సూచన అని చెప్పి. హల్లెలూయా. రెండోది, ఈ ఖర్జూరపు చెట్టు గురించి రెండో పాట మీరు రాసుకోండి. ఖర్జూరపు చెట్టు అనేది చాలా సుందరమైన చెట్టు, చాలా అందమైన చెట్టుగా బైబిల్ గ్రంథంలో రాయబడిందండి. హల్లెలూయా. ఖర్జూరపు చెట్లు ఏ స్థలాల్లో అయితే, ఏ ప్రాంతాల్లో అయితే ఉంటాయో ఆ పట్టణాలు చాలా ఎలాంటి, ఆ రోజుల్లో ఖర్జూరపు చెట్లు ఎక్కడైతే ఉంటాయో, ఖర్జూరపు ఆ చెట్లు ఏ ప్రాంతాలు అయితే ఎక్కువ మనిస్తే అవి ధనం కలిగిన దేశాలుగా, ప్రఖ్యాతిగాంచిన ప్రాంతాలుగా అవి పేర్కొనబడినాయి బైబిల్ గ్రంథంలో. హల్లెలూయా. ఎరుకో పట్టణం ఎలా ఉంది? ఎరుకో ఖర్జూరపు చెట్లు ఉన్నది. హల్లెలూయా. చాలా చాలా ఖర్జూరపు ఖర్జూరపు చెట్లు ఉన్న పట్టణం ఎరుకో పేర్కోబడింది. చదువు తెలియజెప్పండి. హల్లెలూయా. 2 రాజుల గ్రంథం 2:19 అలా ఏ పట్టణం గురించి ఇప్పుడే చెప్పాను కదండి. అంటే నేను పూర్తిగా వివరించట్లా, పూర్తిగా వివరిస్తే చాలా టైం పట్టేస్తుంది. ఏ పట్టణం గురించి అంత ముందు కూడా చెప్పాను. ఖర్జూరపు మట్టలో ఈత చెట్లు కలిగిన పట్టణం ఏది? ఎరుకో. ఎరుకోలో పారే నీరంతా విషపు నీరు, అది మంచిది కాదు, సత్తువు లేదని చెప్పాను నేను చాలా సందర్భం. ఆ నీటిలో విషం ఉందని చెప్పాను నేను. రైతులాడు పట్టణం చూడడానికి ఎలా ఉంది? రమ్యముగా ఉంది. రమ్యముగా ఉన్న పట్టణం అది. అలా అందముగా ఉన్న పట్టణం, అంటే ఖర్జూరపు చెట్లు ఉన్న పట్టణం ఎలా ఉంది? అందముగా. మనం కూడా పైకి అందముగా కనబడతాం. స్వరూపాలు ఎలా ఉంటాయి అంటే చాలా పరిశుద్ధముగా, ప్రార్థనా పౌరులాగా, నీతిమంతుల్లాగా, గొప్పవారిలా కనపడుతుంది. కానీ లోపలంతా గొల్ల ఉంటుంది అనమాట. మేడిపొండి చూడు, మేడిపొండి చూడు నెగనెగలాడుతుందా, చాలా బాగుంటది. పట్ట వైపు చూడు. హల్లెలూయ. మన భక్తి కూడా చాలా అలా ఉంటుంది. ఆమె అలా ఉండకూడదు. అలా ఉండకుండా ఉంటే స్తోత్రం. అలా ఉంటే ఈ రోజున ఆ పురుగులన్నీ తీసివేయబడాలి. హల్లెలూయ. తల్లి చెప్పండి. రెండోది, ఖర్జూరపు చెట్టు సౌందర్యము కలిగినది అని రాసుకుంటే దాని పక్కన పరిశుద్ధత. ఈ రెండో పాయింట్ నేను చెప్పేది. ఒకటి, ఫస్ట్ పాయింట్ లో జయ జీవితం జీవించాలని చెప్పాను. రెండోది, పరిశుద్ధత కలిగి మనం బ్రతకాలి. ఈత చెట్లు లేదా ఖర్జూరపు చెట్లు ఏ పట్టణాలు ఎక్కువగా ఉంటే అవి సుందరమైన పట్టణాలుగా, ధన సంపద కలిగిన పట్టణాలుగా సూచించేవారు. ఎరుకో పట్టణం గురించి ప్రవక్త దగ్గరికి వచ్చినప్పుడు ప్రవక్త గారు ఎదురు చెప్తున్నారు, అయ్యా ఎరుకో పట్టణం అంతా కూడా చాలా సుందరమైన పట్టణం, అందమైన పట్టణం, కానీ ఎరుకోలో ప్రవహిస్తున్న నీరు మంచిది కాదు. సారము లేని నీరు, సత్తువ లేని భూమిది. హల్లెలూయా. ఏం లేదు, భూమిలో ఏం లేదు, సారం లేదు, నీటిలో ఏం లేదు, సత్తువ లేదు, నీరంతా విషపు నీరు అని చెప్పి అతను చెప్తున్నాడు. ప్రవక్త గారు వెళ్ళి అక్కడ ప్రార్థన చేసి అక్కడ అద్భుతం చేశాడు. చేతులెత్తి చెప్పండి. హల్లెలూయా. పరమగీతాల్లో మన షులామితి చెప్పుద్ది, నా ప్రియుడు. సియోను కుమార్తెలు అడుగుతారు కదా, సియోను కుమార్తెలు అడుగుతారు ఏమని, ఏంటమ్మా నా ప్రియుడు అంటున్నావు, అందరిలాంటి ప్రియుడు కదా నీ ప్రియుడు, నీ ప్రియుల్లో ఉన్న గొప్పతనం అని చెప్పి అడుగుతున్నప్పుడు ఆ షులామితి చెప్పుద్ది, నా ప్రియుడు ధవలవర్ణుడు. చూడండి ఒకసారి పరమగీతలు 5:10. నా ప్రియుడు ధవలవర్ణుడు. 9వ వచనం చదవండి అక్క. వేరే ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి, నీవు మా చేత ప్రమాణము చేయించుకొనుటకు వేరే ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి. నీ ప్రియుని విశేషం ఏంటి సంగతి అండి చెప్పు. మా ప్రియులంటోడు కాదా మీ ప్రియుడు, అందరిలంటోడు కాదా నీ ప్రియుడు. ఏంటి పద్దాగా నా ప్రియుడు అంటామని సియోను కుమార్తెలు అడుగుతుంటే సియోను కుమార్తెలకు ప్రత్యుత్తరం ఇస్తుంది షులామితి. చదువుమా. నా ప్రియుడు ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మంది పురుషులలో అతనిని గుర్తించవచ్చు. ఇతడే నా ప్రియుడు, ఇతడే నా స్నేహితుడు. హల్లెలూయా. చెప్పాలి, నేను సేవించిన నా ప్రియుడు, నేను ఆరాధించిన నా దేవుడు, నీ అప్పులతో నీ ప్రతికూలతో చెప్పాలి, నా ప్రియుడు. హల్లెలూయా. ఎలాంటి చెప్పాలి, నీ అప్పుకి, నీ ప్రతికూల పరిస్థితులకి, నీ రోగాలకి, నీ శత్రువుల మధ్య నిలబడి నా దేవుడు, నేను సేవించే దేవుడు, నేను ఆరాధించే దేవుడు. ముగ్గురు లేచారు మైదానంలో. నెబుకద్నెజర్ రాజా నీకు ప్రత్యుత్తరం ఇవ్వాల్సిన పని లేదు. షులామితి సియోను కుమార్తెలతో తన ప్రియుడి యొక్క గొప్పతనాన్ని చెప్పినట్లుగా జీవము కలిగిన దేవుడి ప్రభావాన్ని ఒక అన్య రాజ్యం ముందు ముగ్గురు యోధులు చాటారండి. రాజా నీకు ప్రత్యుత్తరం ఇవ్వాల్సిన పని లేదయ్యా.
నువ్వు నిలబెట్టిన బొమ్మలాంటోడు అనుకున్నావా నా దేవుడు? హల్లెలూయా. నువ్వు రాజు అయితే రాజులకు రాజైనా, అగ్ని బలమును చల్లార్చే దేవుడైనా, నువ్వు ఏడంతలు అధికం చేసి మంటలు మమ్మల్ని తోసివేసిన అగ్ని గుండెల్లో నుంచి మమ్మల్ని ఎలా రక్షించాలో మా దేవుడికి తెలుసు. మమ్మల్ని రక్షించడం ఆయన సమర్థులను. షులామితి సియోను కుమార్తెలతో తన ప్రియుడు గొప్పతనాన్ని వివరించినట్లుగా మైదానంలో వేల మంది ముందు, లక్షల మంది ప్రజల ముందు ముగ్గురు యువకులు దేవుని గొప్పతనాన్ని చాటారు. మనం ఏం చేస్తున్నాం? నిండి పక్కన తెలుసుదా? నిండి పక్కన చెప్తారా? నీ ఇంటికి వచ్చిన వాళ్ళు, ఇంటి పక్కకు వచ్చిన వాళ్ళు ఏం సాక్ష్యం ఇస్తున్నారు? వాళ్ళు ఎంతసేపు దెబ్బలాట్లు, గొడవలు, టీవీలు, రిమోట్లు, నాటకాలు, సీరియళ్ళు. నీ ఇంటి పక్కన వాళ్ళు ఇచ్చే సాక్ష్యాలు ఇవే. నీ ఇంటికి వచ్చి వైభోగాలు చూసిన వాళ్ళు ఇచ్చే సాక్ష్యాలు ఇవే. హల్లెలూయా. ప్రైజులండి. చర్యతలు చెప్పండి. నీ సాక్ష్యాన్ని కాపాడుకో. హల్లెలూయా చెప్పండి. ఒకసారి ఇది 19 వచ్చిన చదవండి. మొదటి అధ్యాయం 15 వచ్చిన చదవండి. పరమగీతాలు 15 వచ్చిన మొదటి అధ్యాయం 15 వచ్చిన. నా ప్రియులారా, సుందరి, హల్లెలూయా, అతి మనోహరుడు. హల్లెలూయా. చాలండి. ఎక్కడ చూస్తున్న షులామితి నా ప్రియుడు, నా ప్రియుడు, నా ప్రియుడు, ఆయన గొప్పతనాన్ని వర్ణిస్తూ మురిసిపోతూ ఉండేదండి. తన ప్రియుడు షులామితి తన ప్రియుడైన యేసయ్యను ముద్దాడుతూ ఉంది, ప్రేమిస్తూ ఉంది, సేవిస్తూ ఉంది, గొప్పతనాన్ని ప్రచురిస్తూ ఉంది. ఆయన శరీరం అంతటిని, ఆయన ఆత్మని, ఆయన స్వభావం అంతటిని కూడా వివరిస్తూ ఉంది అనేకమైన మాటలతో. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. మనం కూడా అలా ఉండాలి. దేవుణ్ణి ప్రచురించే వరకు ఉండాలి, దేవుని ప్రకటించే వరకు ఉండాలి, దేవుని వాక్యాన్ని ఎదుటి వారికి అర్థమైన రీతిగా చెప్పే వరకు ఉండాలి. హల్లెలూయా. ఎలాంటి తిరస్కారాలు వచ్చినా ఏమొచ్చినా మనం దేవుని కోసం బ్రతకాలండి. ఎందుకంటే పరిశుద్ధమైన నామం, సౌందర్యం కలిగిందంటే అందమైనది. ఆ మాటను మనం ఎలా ట్రాన్స్ఫర్మ్ చేసుకుంటే పరిశుద్ధమైన నామం, ఘనమైన నామం. అటువంటి నామము ఇహలోకంలో లేదు. ఆకాశం కింద, ఆకాశం పైన, భూమి కింద, భూమి కింద, నేల ఎందే కానీ ఎక్కడా కూడా యేసును మించిన నామం లేదు. ఏ నామమైనా యేసై కింద. అన్ని నామముల కంటే పైన ఉన్న నామం, అత్యున్నతమైన నామం యేసు నామం. అంటే విద్య లేని పాముడు పేతురు చెప్తున్నాడు, అయ్యా ఏ యేసునైతే సిలువేసి ఆ యేసు మీ తలకు మూలమై ఉన్నది. ఆకాశం కింద ఇవ్వబడిన ఏ నామముల రక్షణ లేదు, కానీ ఈ నామములోనే మీరు రక్షణ పొందవలసి ఉన్నది. హల్లెలూయా. చేతులు చెప్పండి. అందమైన నామం అండి, పరిశుద్ధమైన నామం, సుందరమైన నామం, జీవింపచేసే నామం, అది జీవించుచున్న నామం. అది ఆ నామం నుండి మనం అతిశయించాలి, ఆ నామములు ప్రార్థించే, ఆ నామములను విడుదల. అంటే ఆరాధనలు కూడా మరల మిమ్మల్ని నిలబెట్టాను. చాలా మంది కృపను పొందారు, చూసారా? నిలబడిన తర్వాత కృపను పొందారు చాలా. హల్లెలూయా. చరిత్రలు చెప్పండి. కాబట్టి మనం ఎలా ఉండాలంట? జయ జీవితం జీవించాలి. రెండవదిగా పరిశుద్ధముగా మనం బ్రతకాలి. పరిశుద్ధులు మాత్రమే దేవుని సన్నిధిలో స్వాస్యం ఉంటుంది. పరిశుద్ధులు నీతిమంతులు మాత్రమే దేవుని సన్నిధిలో నిలబడగలుగుతారు. పరిశుద్ధులు నీతిమంతులు మాత్రమే దేవుని సొత్తుగా మారగలుగుతారు. వారే యేసయ్యతో పాటు రాజ్యమును చేయబోతున్నారు. మిగతా వారు అందరూ అద్భుతాలు చేసిన వారు, స్వస్థత చేసిన వారు, ఇష్టానుసారంగా జీవించిన వారందరూ అక్రమము చేయబోతున్నారు. మిమ్మల్ని ఎరగనంటాడు. ఎవరైతే దేవుని నీతి ఆధారంగా బ్రతికారో వారందరూ దేవునితో పాటు రాజ్యం చేయబోతున్నారు. హల్లెలూయా. కాబట్టి రెండవది, ఈ చెట్టులు సౌందర్యము కలిగిన చెట్టులు, అందమైన చెట్టులు. అందము, సౌందర్యం అనగా మాకు ఏం గుర్తుకు రావాలి? హల్లెలూయా. ఏం గుర్తుకు రావాలి? అందము, సౌందర్యం అంటే మనకి ఏం గుర్తుకు రావాలి? రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఎవరైనా అబ్బా ఏముంది, అబ్బా ఏమున్నాడు, నాన్ సెన్సే, ఎలాంటి ఆలోచనలు మనకు ఉంటాయి. సామెతల కింద 31 మనకి గోవ పగల పడుతుంది అనమాట. సామెతల కింద 31 నా మౌనం చూసే బదులు వాక్యం తెరండి. సామెతల కింద 31 30 వచ్చిన అందము, మోసము, సౌందర్యము వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. హల్లెలూయా. స్త్రీనే కాదు, పురుషుడు కూడా కొనియాడు. ఎవడైతే దేవుని యందు భయము, భక్తి కలిగి ఉంటాడో వాడు కొనియాడబడతాడు. హల్లెలూయా. అందం ఏంటంటే అందము, మోసం, సౌందర్యం వ్యర్థం. అంటే బైబిల్ ఎప్పుడు కూడా నీ పైరూపణ గురించే మాట్లాడదు. మన పెద్ద సెలబ్రిటీస్ లాగా మన బట్టలు, మన వాచ్లు, మన